దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సేవకులందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మీ మధ్యకు క్షేమంగా నన్ను తోడుకుని వచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవుని కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తిని కనపరిచారు. ఈ గ్రామంలో దేవుణ్ణి నమ్ముకున్న వారు చాలామంది ఉండొచ్చు. కాకపోతే వారికి సమయం లేదనుకుంటా. మీకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించి ఈ స్థలానికి వచ్చి కూర్చున్నారు. మీరు ధన్యులు. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మన జీవితాలను కడుతుంది. ఆ కట్టేటప్పుడు ఎంత బాగుంటుందనంటే, ఎప్పుడైనా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్ని అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు కడుతూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆకలి కూడా వేయదు. ఆ ఇల్లు రోజు రోజుకి కడుతూ ఉన్నప్పుడు దాన్ని చూసి గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. నా కష్టార్జితంతో నా శ్రమతో ఒక ఇల్లు కట్టుకుంటున్నానని. ఇది శరీర సంబంధమైనది. కానీ ఆత్మీయంగా కూడా మనం కట్టబడుతూ ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. కాబట్టి కొన్ని నిమిషాలు బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలను చూస్తూ మనము ఆత్మీయంగా కట్టబడదాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగోనైనా ఈ చాగల్లు ప్రాంతంలో ఇట్టి రీతిగా ఈ కూడికలో ప్రభువా మమ్మలను పిలిచి ఈ యొక్క సభను ఏర్పరిచి ప్రభువా నీ మాటలను వినిపింపబోతున్నారు. నన్ను నీ బోరగా వాడుకోనండి. వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభువా ఈ యొక్క మాటల చేత రేపబడి తమ ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి ఇది అవకాశంగా వారికి ఇవ్వండి. దేవా, వచ్చి వెళ్ళిపోవడం అనేది గొప్ప విషయం కాదు, కానీ వచ్చి నీ మాటలు విని బలపడి తిరిగి వెళ్ళడం అనేది వారికి ఆశీర్వాదం. అట్టి రీతిగా నీ పిల్లలు నడిపించమని వేదిక మీద ఉన్న దైవజనులను బట్టి, పెద్దలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మంచి ఆరోగ్యము దయచేయండి. మీ సేవలో బహుబలంగా వారిని వాడుకోనండి. అలాగే ప్రభువా, ఇంకా ఎవరైనా రావాలని ఉద్దేశిస్తే వారందరినీ కూడా సకాలంలో తీసుకురమ్మని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కూడా ఈ లోకంలో లేదా ఈ సమాజంలో కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఏమనంటే, మీకు ఇంగ్లీష్ రాకపోతే 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పిస్తాము అనేది ఎప్పుడైనా విన్నారా? 30 రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా, 60 రోజుల్లో కంప్యూటర్ నేర్చుకోవడం ఎలా అని కంప్యూటర్ని 60 రోజుల్లో నేర్పిస్తారు. ఇంగ్లీష్ని 30 రోజుల్లో నేర్పిస్తారు. ఇలా మనకు రాని దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే, 20 రోజుల్లో మీకు నేర్పిస్తాము, 100 రోజుల్లో మీకు నేర్పిస్తాము, మాది గ్యారంటీ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది లోకానికి సంబంధించినది. కానీ బైబిల్లో ఒక వ్యక్తి అంటున్నాడు, 90 రోజుల్లో నా తలరాతను మార్చుకుంటాను అన్నాడు. 90 డేస్, 90 రోజులు. మరి అన్నట్టుగా 90 రోజుల్లో తన తలరాతను మార్చుకున్నాడంటే మార్చుకున్నాడు. 90 రోజుల్లో తన అడ్రస్ మారిపోయింది, 90 రోజుల్లో తన వంశం మారిపోయింది, 90 రోజుల్లో అతని భక్తి మారిపోయింది, 90 రోజుల్లో అతను ఆ దేశం అంతటికి తెలిసిపోయాడు. జస్ట్ 90 డేస్, 90 రోజులు. మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. 90 రోజులు మీరు బైబిల్ పూర్తి చేస్తారా? 90 రోజుల్లో మీరు బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు క్షుణ్ణంగా చదివి జ్ఞాపకం ఉంచుకోగలరా 90 రోజుల్లో? కానీ 90 రోజుల్లో ఒక తలరాతను మార్చుకున్నటువంటి చాలామంది బాధపడతారు కదా, నా తలరాత ఇంతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని తలరాత మార్చుకోలేక
చాలామంది దిగులు చెందుతూ ఉంటారు. ముఖ్యంగా యవనస్తుల్లో ఇది కనబడుతూ ఉంటుంది. తలరాతను మార్చుకోలేక, పరిస్థితులు మార్చుకోలేక, జీవితాలను అలా చూస్తుండగానే వారి జీవితాలు ఏమైపోతూ ఉంటాయంటే ఒక మైనం కరిగినట్టుగా కరిగిపోతూ ఉంటాయి. వారిని అడిగినప్పుడు, ఎందుకమ్మా నీ జీవితం ఇలా ఉందంటే, అంతా నా తలరాత. ఓకే, తలరాత అయితే ఆ తలరాతను మార్చుకోవడానికి నువ్వేమైనా సిద్ధపడుతున్నావా? బైబిల్ గ్రంథంలో చూడండి, లోకంలో 30 రోజుల్లో కంప్యూటర్ నేర్పిస్తాను, 60 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పిస్తాను, పలానా 100 రోజుల్లో నీకు పలానాది నేర్పిస్తానని లోకంలో చాలామంది బోర్డులు పెట్టి మరలా ఏం చెప్తున్నారంటే, మీకు నేర్పిస్తాము, గ్యారంటీ అని చెప్తున్నారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి 90 రోజుల్లో తన తలరాతను మార్చేసుకున్నాడు. ఒక రాజు తన వేవేల సైనికులు ఉన్నా సరే, పరాక్రమశాలు వేవేల సైనికులు ఉన్నా సరే భయపడిపోయాడు. ఆ రాజు సామాన్యుడు కాదు, మహా పరాక్రమశాలి ఆ రాజు చిన్న రాజు కాదు. ఒక పెద్ద ఆకారం కలిగిన వ్యక్తిని చిన్న రాయితో కొట్టినవాడు. ఎవరైనా దావీదు లాంటి ఒక మహా గొప్ప రాజు ఉన్నాడు. ఆయన దగ్గర వేవేల కొలది సైనికులు ఉన్నారు, రౌతులు ఉన్నాయి, గుర్రాలున్నాయి, యుద్ధాన్ని ఒంటి చేత్తో గెలవగలడు. ఆయన కూడా భయపడిపోయాడు. ఎలా భయపడిపోయాడు? ఏదన్నా జరుగుతుందేమో. ఎందుకంటే అతని కళ్ళ ముందు ఒక యవనస్తుడు యొక్క మరణాన్ని చూశారు వాళ్ళు. ఎవరైనా ఉజ్జా మరణాన్ని చూశారు. ఎలాగా? మందసాన్ని ఇలా తాకితే చాలు చచ్చిపోయాడు. ఎప్పుడైతే మందసాన్ని తాకి చచ్చిపోయాడో ఆ ఉజ్జా మరణం చూసినటువంటి దావీదు కూడా భయపడిపోయాడు. ఆ మందసానికి చూసి సైనికులు ఎవరు అటువైపు వెళ్ళడం లేదు. ఇక యుద్ధం చేసేటువంటి యుద్ధ వీరులు కూడా అటువైపు వెళ్తలేదు, భయపడిపోయారు. అలాంటి సమయంలో వారందరూ అపోహలు నమ్మి, వారందరూ కూడా లోక మాటలు నమ్మి, వారందరూ కూడా అంత బలవంతులు కూడా, అంత పరాక్రమశాలు కూడా, అంత యుద్ధ నేర్పరగలిగిన వారు కూడా ఆ మందసాన్ని ముట్టుకోవడానికి లేదా ఆ మందసాన్ని తమ దగ్గర ఉంచుకోవడానికి భయపడిపోయారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక అవకాశాన్ని తీసుకున్నాడు. ఆయన పేరే ఓబేదేదోము ఎదోం అంటారు. అర్థం ఒక మంచి సేవ చేసే సేవకుడు అని అర్థం. ఈ ఓబేదేదోము ఒక అతి సామాన్యుడు. అతనికంటూ ఒక పేరు లేదు, అతని వంశం కంటే ఒక పేరు లేదు. ఆ లోకంలో ఏమీ అందరికీ తెలిసినటువంటి ఒక ఫేమస్ స్పీకర్ అయితే కాదు. ఒక సామాన్యుడు ఒక రాజు సైతం ఆ మందసాన్ని తమ ఇంటి దగ్గరకు లేదా తమ దగ్గర పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటే, ఒక పక్క రాజు వద్దంటే ఈయన మాత్రం అనుకున్నాడట, కావాలి నా దగ్గర ఉంచుకుంటాను, నేనున్నాను అని చెయ్యెత్తి, మీరెవరూ ఆ మందసాన్ని మీ ఇంటి దగ్గర పెట్టుకోకపోతే నా ఇంటి దగ్గర మందసం పెట్టుకుంటానని ఆ మందసాన్ని 90 రోజులు తన ఇంటిలో పెట్టుకున్నాడు. అప్పటికి కళ్ళ ముందు ఒక మరణం చూస్తుండగా ఒక యవనస్తుడు చచ్చిపోయాడు. ఆ యవనస్తుడు చచ్చిపోయినప్పుడు సమాజంలో టాక్ ఎలా ఉంటుంది? అపోహలు ఎలాగుంటాయి? పొరపాటును ఎవరైనా సరే తెగించి, మందసం అంటే అది దేవుని సన్నిధి. మందసం అంటే ఏముంది? దేవుని సన్నిధి, దేవుని యొక్క వాక్యం ఉంది. మందసం అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ ఉంది. అలాంటి మందసం, దేవుడు ఉండేటువంటి ఆ మందసాన్ని గమనించండి, దావీదు సహితం భయపడిపోయాడట. దావీదు గారి గురించి తెలుసు కదా, దేవుడి గురించి ఎలాంటి పాటలు పాడాడు. దావీదు గారి గురించి తెలుసు కదా, దేవుడు అంటే ఎంత ఇష్టం దావీదు గారికి. అంత ఇష్టమైనటువంటి దావీదు గారే ఆ మందసాన్ని తన ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడలేదు, ఆ మందసం తెచ్చుకోవడానికి ఇష్టపడలేదు. రాజు కానీ ఒక సామాన్యుడు, నేనున్నాను, మీకు అవసరం లేకపోతే ఆ మందసాన్ని నా ఇంట్లో పెట్టుకుంటాను. ఓబేదేదోము ఎవరు అని మీరు అనుకుంటున్నారా? ఓబేదేదోము ఒక ఇశ్రాయేలుడు కూడా కాదు. బైబిల్ రాయబడింది గిత్తీయుడు అని అంటారు. గిత్తీయుడు అంటే అర్థం ఏంటంటే, ఒక విధంగా చరిత్రకారులు చెప్తున్నారు, గిత్తీయుడు అంటే ఒక ఫిలిస్తీయుడు అని అర్థం, అంటే అన్యుడు అని అర్థం. అన్యుడు చూడండి, దేవుడంటే ఎరగనివాడు చూడండి. దేవుడంటే ఎరిగినవాడేమో నాకు వద్దంటున్నాడు, దేవుడంటే ఎరగనివాడు నాకు కావాలంటున్నాడు. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. దేవుడు పాటలు పాడుతూ, మన పాటలు ఎలా పాడతాం మనం?
ఎంత బాగా పాడతామంటే, నా చెయ్యి నీకే, నా కాలు నీకే ప్రభా, నా గుండె కూడా నీకే అంటాం. టైం టు టైం వస్తే చెయ్యేవో, కాలు ఇవ్వో, గుండెవో, గుండెల మీద చనిపోతాం. ఇదే కదా. పాటల్లో మాత్రం దేవుణ్ణి తారాస్థాయికి తీసుకెళ్తాం. పాటల్లో మన పెదవులతో మాత్రం దేవుణ్ణి మనం పొగుడినట్టుగా ఇంకెవరు పొగడరు. కానీ చెయ్యి అంటే, చెయ్యిస్తావంటే ఊరికే ప్రభు పాటలు అంటాను కానీ నిజంగా ఇస్తానంటే అని అంటాం. కానీ ఈ యవనస్తుడు లేదా ఈ వ్యక్తి ఒబేదెదోము, రాజు భయపడిపోతున్నా, సైనికులు భయపడిపోతున్నా, అక్కడున్న ప్రజలందరూ భయపడిపోతున్నా, అపోహలకు భయపడిపోతున్నా, ఆ అపోహలన్నీ కొట్టుపడేసి, మందసం మీకు కాకపోతే, మీకు అవసరం లేకపోతే నా ఇంటి దగ్గర పెట్టుకుంటానని మందసాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎన్ని రోజులు? 3 months, అనగా 90 రోజులు. 90 రోజులు తన ఇంట్లో పెట్టుకున్నందుకు సాధారణంగా మందసం తీసుకొచ్చారు, ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో పెట్టుకున్నాడు. మందసాన్ని ఆయన ఒక వస్తువులా చూడలేదు. సాధారణంగా గమనించండి, బైబిల్ని మనము ఆదివారం మాత్రమే ఓపెన్ చేస్తాం. అంటే మన ఇంట్లో ఒక మిగతా పుస్తకాల్లో ఉన్నటువంటి విధానం ఈ బైబిల్ విషయంలో కూడా మనం చూపిస్తాం. అంటే మిగతా పుస్తకాలలాగా ఇది కూడా ఒక పుస్తకమే అన్నట్టుగా మన తీరుతునులు ఉంటాయి. అంటే బైబిల్ను కూడా మనం ఎలా చూస్తామంటే, ఏదో మన ఇంట్లో ఉన్నటువంటి మిగతా వస్తువులాగా ఇది కూడా ఒక వస్తువే అన్నట్టుగా ఉంటుంది. అదే కదా, ఆదివారం పట్టుకెళ్తాం, మరలా ఆదివారం తీసుకొచ్చి అక్కడ పెడేస్తాం. ఏదో సీటోడు వస్తే పొద్దుల పుస్తకం పట్టుకెళ్ళి మరలా రాయించేసుకుని మళ్ళీ ఇంట్లో పెట్టేసుకున్నట్టుగా ఈ బైబిల్ను కూడా ఏం చేస్తారంటే ఆదివారం కూడా తీసుకెళ్ళి మరలా తీసుకొచ్చి అక్కడ పెట్టడం. ఒక వస్తువులో చూస్తే ఇందులో ఉన్న దేవుడు నీకేం అర్థం అవుతాడు? ఒక వస్తువులో చూస్తే ఇందులో ఉన్నటువంటి దేవుని ఉద్దేశాలు నీకేం అర్థం అవుతాయి? ఒక వస్తువులో చూస్తే ఇందులో ఉన్నటువంటి దేవుని సంకల్పం నీకేం అర్థం అవుతుంది? ఒబేదెదోము మందసం తీసుకొచ్చి ఒక వస్తువులో చూడలేదు, ఒక ఏదో పెట్టి తీసుకొచ్చారు, ఆ పెట్టి నా ఇంట్లో దాచుకున్నాను అని అనుకోలేదట. దేవుడే మా ఇంటికి వచ్చాడు, దేవుని సన్నిధే మా ఇంటికి వచ్చిందని ఆ రోజు నుంచి ఆ సన్నిధిని గౌరవించడం మొదలుపెట్టాడు. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అతడు ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. అంటే ఆ మందసము ఇంటిలో ఉన్నందుకు కాదు ఆశీర్వదింపబడతా వాళ్ళు, ఆ మందసం ఏంటో తెలుసుకున్నాడు, ఆ మందసం ఎంత గొప్పదో తెలుసుకున్నాడు, ఆ మందసంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాడు. ఆ మందసము కేవలం వస్తువు కాదు, ఇది దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత, దేవుని తోడు అని గమనించాడు. ఆ ఒబేదెదోము ఆ యొక్క మందసాన్ని గౌరవించడం ప్రారంభించాడు, దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. తన కుటుంబ సభ్యులందరినీ మందసం దగ్గర కూర్చుని పెట్టి ప్రార్థించడం నేర్పించాడు. మొత్తానికి 3 నెలలు ఆ మందసం దగ్గర గడిపాడు. ఆ మందసం దగ్గర గడిపినటువంటి ఈ ఒబేదెదోము అతనే కాదు, అతని ఇంటి వారు అందరినూ కూడా ఆశీర్వదింపబడ్డారట. ఎంత గొప్ప విషయం! ఈరోజు మన పరిస్థితి ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధి వరకునే మన భక్తి, ఇంటికి వచ్చిన తర్వాత అంతా సుత్తి. గమనించండి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ మంచితనం, ఆ పవిత్రత, ఆ పవిత్రమైన చూపులు, ఆ పవిత్రమైన మాటలు చర్చి వరకునే పరిమితం. చర్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత భాష మారిపోతుంది, మాటలు మారిపోతాయి, చూపులు మారిపోతాయి, ఎట్టకారాలు వస్తాయి, సరదాలు వస్తాయి, ఇవన్నీ మారిపోతున్నాయి. కారణం చర్చి వరకునే దేవుడు, చర్చి తర్వాత మనకు దేవుడు అవస్థత లేదు. మరొక విషయం, మొబైల్ ఉంది, ఛార్జింగ్ 100% ఉంది, అంటే 100% ఛార్జింగ్ ఉంది. ఛార్జింగ్ తగ్గిపోతున్నప్పుడల్లా టెన్షన్ వస్తుంది మనకి. ఛార్జింగ్ తగ్గిపోతుంది కూడా మొబైల్ ఛార్జర్ పట్టుకుని ఎక్కడ పెడదామా, ఎక్కడ పెట్టుకుందామా అంటే ఛార్జింగ్ తగ్గిపోతున్నప్పుడు ఉండే టెన్షను, అరే నేను ఈరోజు బైబిల్ చదవలేకపోతున్నానటువంటి ఆ టెన్షన్ ఉండదు. ఈరోజు పరిస్థితి ఎలాగుందనంటే, ఒబేదెదోము ఆ మందసం చుట్టూ ఒక విధంగా చెప్పాలంటే దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన కుటుంబం బ్రతికింది. ఆయన మొట్టమొదటి ఏం విడిచిపెట్టాడంటే లీవ్ విడిచిపెట్టాడు. ఈరోజు మీకు 3 పదాలు పరిచయం చేస్తాను. 1 లీవ్, 2 బిలీవ్, 3 అచీవ్.
సిమిలర్గా ఉంటాయి, అంటే గుర్తించుకోవడానికి బాగుంటాయి. లీవ్, బిలీవ్, అచీవ్. లీవ్ అంటే అర్థం ఏంటంటే విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? ఒబేదేదోము ఏం విడిచిపెట్టాడు? అపోహలను విడిచిపెట్టాడు. రాజు భయపడిపోతున్నా, సైనికులు భయపడిపోతున్నా, ఆ మందసం మాకొద్దు అని వారు విడిచిపెట్టిపోతున్నా సరే, ఆ అపోహలన్నింటినీ విడిచిపెట్టి, సమాజంలో ఉన్న మాటలన్నింటిని విడిచిపెట్టి ఏం చేశాడు తెలుసా? నాకు దేవుని సన్నిధి కావాలి, మందసం కావాలని ఆయనే స్వయంగా ఆ మందసాన్ని ఆ మోతకర్రల చేత తన ఇంటిలో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. పెట్టుకున్నందుకు దేవుడు వదిలేశాడా? వస్తువులో చూశాడా మందసాన్ని? ఈరోజు బైబిల్ మనం చాలా తేలికగా చూస్తాం. బైబిల్లో ఉన్న మాటలు మనం చాలా తేలికగా చూస్తాం. మనుషుల మీద ఉన్న నమ్మకం మనకు దేవుని మీద ఉండదు. మనుషుల మీద ఉన్నటువంటి ఆ యొక్క భరోసా దేవుని మీద మనకు ఉండదు. దేవుని ఎప్పుడు కూడా మన ఆలోచనలో చిన్నగా చూస్తాం. అవునా కదా? దేవుడిని ఎంత చిన్నగా చూస్తామనంటే, ఒక ఇల్లు కట్టించుకుంటాం, ఆ ఇంటిలో ఒక దేవుడి గది అని పేరు పెడతాం. ఆ దేవుని గది చాలా చిన్నది ఉంటుంది. దేవుని మీద నీకు ప్రేమ ఉంటే నీ గది కంటే పెద్ద గది ఉండాలి దేవుని గది. కానీ మన దేవుని గది చాలా చిన్నది, ఒక కుర్చీయే పడుతుంది. అది మన స్థానం దేవునికి ఇచ్చేది. గమనించండి. అంటే దేవుని మీద ప్రేమ ఉందని మనము వ్యక్తపరచడానికి ఏంటయ్యానంటే గమనించాలి. ఆ రోజు ఒబేదేదోము ఎలా వ్యక్తపరచాడంటే, మందసం ఉన్నప్పుడు ఆ మందసం 3 నెలలు నా దగ్గర దాచుకుని మరలా ఇచ్చేస్తాను ఒక వస్తువులు అనుకోలేదట. ఆ మందసం తన ఇంటిలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఇంటిలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ మందసం చుట్టూ తన పిల్లల్ని పెట్టడం మొదలుపెట్టాడు. ఆ మందసం చుట్టూ ప్రార్థన, ఆరాధన, వర్షిప్ అన్నీ చేయడం మొదలుపెట్టాడు. ఆ మందసం చుట్టూ ఆయన తిరిగాడు. ఆ 3 నెలలు ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా మందసం 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 అని దేవుని సన్నిధిగా భావించి గౌరవించాడు. అందుకే ఒబేదేదోము ఆశీర్వదింపబడ్డాడు. ఎలా ఆశీర్వదింపబడ్డాడంట? అతను పొలం పండిపోయిందంట. ఆయన ఒక గొర్రె మేకలు అభివృద్ధి చెందాయట. ఆయన భవనాలు కట్టాడట. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆస్తి 100 అయిపోయింది. ఆయనకున్నటువంటి సమస్తము కూడా పెరిగిపోయింది. తర్వాత ఆయనకు 6 పిల్లలుంటే 6 పిల్లలు కూడా పరాక్రమశాలులు అయ్యారు. అనగా దేవుని సేవకులైపోయారు. ఎంత బ్లెస్సింగ్ చూడండి. ఎక్స్ట్రీమ్ బ్లెస్సింగ్ ఇది. కేవలం 90 రోజుల్లో తన తలరాతను మార్చుకున్నాడు. అదే అవకాశం మనకు వస్తే 90 రోజులు ఏం చేస్తారు మీరు? కొన్నిసార్లు మనం రిస్క్ తీసుకోలేం. దేవుని పట్ల మనం రిస్క్ తీసుకోలేం. దేవుని కోసం మనం ఏమి చేయలేం. ఒక పక్కన దేవుడు ఘోషిస్తున్నా, సేవకులు ఘోషిస్తున్నా, ఇలాగుంది అని బైబిల్లో ఎలుగెత్తి చెబుతున్నా సరే మనం రిస్క్ తీసుకోలేం. అపోహలు నమ్ముకుంటూ జీవిస్తాం. వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేసి జీవిస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డ ఎలా ఉండాలి అని దేవుని సేవకుడు చెప్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని బిడ్డగా ఈ లోకంలో చూడండి అంటాడు, మీరు లోకమందు జ్యోతుల వలె ఉండాలని దేవుడు చెబుతున్నా సరే, ఈ లోకమందు ఆరిపోయే దీపాలుగా మనం బ్రతుకుతున్నాం. దేవుని కలిగి ఉన్నా కూడా మనల్ని బట్టి 10 మంది వెలగాలి, మనం బట్టి 10 మంది ఆస్వాదింపడాలి, మనం బట్టి 10 మంది దేవుళ్ళలోకి వచ్చి స్థిరపడాలి. కానీ మన బట్టి 10 మంది దిగజారిపోతున్నారు, ఆరిపోతున్నారు. కారణం మనం కూడా ఆరిపోతున్నాం కనుక. కానీ ఒబేదేదోము ఏం చేశాడు తెలుసా? అపోహలన్నీ విడిచిపెట్టాడు. ఇప్పుడు అతను బిలీవ్ చేయడం మొదలుపెట్టాడు దేవుని సన్నిధి అని. దేవుని సన్నిధిని నమ్మాడు ఆయన. ఎవరు నమ్మలేదట? దావీదు లాంటి మహారాజు నమ్మలేదు. ఉజ్జా మరణం చూసేసరికి ఏమైపోయారు? భయపడిపోయి బాబోయ్ ఇంక వద్దు అని విడిచిపెట్టేశారు మందసాన్ని. కానీ ఈయన నాకు కావాలి, నేనున్నాను, ఆ మందసాన్ని నా దగ్గర పెట్టుకుంటానని మందసం మీద, దేవుని మీద నమ్మకం ఉంచాడు. కొన్నిసార్లు మనం దేవుని మీద నమ్మకం ఉంచాం. దేవుని మీద నమ్మకం ఉంచక మనుషుల మీద నమ్మకం ఉంచుతాం. ఏదైనా ఒక రోగం వచ్చేసరికి డాక్టర్ నమ్మినట్టుగా మనము దేవుడిని నమ్మం. మనుషులు నమ్మినట్టుగా మనము దేవుడిని నమ్ము. చూడండి, దేవుణ్ణి నమ్మిన వారు ఎప్పుడు చరిత్రలో పడిపోయినట్టుగా లేదు. ఒబేదేదోము దేవుణ్ణి నమ్మాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, ఆ మందసం మీద ఆధారపడ్డాడు. కనుకనే అతని జీవితం ఎంత గొప్పగా సాగిందో చెబుతున్నాడు. ఆయన కుమారులు కూడా ఆశీర్వదింపబడ్డారు. దినవృత్తాంతములు గ్రంథం చూడండి. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుడు ఒబేదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా శమయ జ్యేష్ఠుడు, చూడండి, యెహోజాబాదు రెండవవాడు,
తండ్రి యావాహు 3వ వాడు, సాకారు 4వ వాడు, నెతనేలు 5వ వాడు, అమ్మిమయేలు 6వ వాడు, ఇస్సాకారు 7వ వాడు, చూడండి పియ్యలైతే 8వ వాడు. అంటే 8 మంది కుమారులు పుట్టారు. ఆ 8 మంది కుమారులు చూడు కింద రాయబడింది, వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి అని రాయబడింది. పరాక్రమశాలు 8 మంది కుమారులు చూడండి పరాక్రమశాలులయ్యారు. కారణం దేవుని మీద నమ్మకం ఉంచాడు. బిలీవ్. మన నమ్మకం, మన విశ్వాసము దేవుని మీద అంతగా ఉండదు, అంతగా ప్రభావం చూపదు. మన నమ్మకం ఎలా ఉంటుందంటే చాలా చిన్నది. ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే ఒక రోజులో ఊగిసలాడి చిదిరిపోయేటువంటి నమ్మకం అన్నది. మన నమ్మకం ఆయన నమ్మకంతో పోల్చుకుంటే ఆయన నమ్మకానికి మన నమ్మకానికి చాలా తేడా. పైగా ప్రతికూల పరిస్థితుల్లో నమ్మాడు. ఉజ్జా మరణం ఆ ఉజ్జా మరణం అందరికీ తెలిసిపోయింది. అందరూ చూడండి, దావీదు లాంటి ఒక మహావీరుడే, ఒక మహారాజే దేవుడంటే క్షుణ్ణంగా దావీదుకి తెలుసా లేదా అంటే ఖచ్చితంగా దేవుడంటే దావీదుకి క్షుణ్ణంగా తెలుసు. అయినప్పటికీ దావీదు మహారాజు భయపడ్డాడు అని అంటే ఇక అతి సామాన్యులు భయపడరా? కానీ ఒబేదేదోం భయపడలేదు. భయపడక దేవుని సన్నిధిని నమ్మాడు. ఆ మందసాన్ని, ఆ 3 నెలలు మందసాన్ని ఏదో ఒక వస్తువులా చూడకుండా దాన్ని గౌరవించాడు. ప్రతిరోజు ఆ సన్నిధిని ఆస్వాదించాడు. ఆ సన్నిధి చుట్టూ తన యొక్క ఆలోచనలు ఉన్నాయి. మనమందరూ సండే ఒక స్పెషల్గా చూస్తాం, అవునా కదా? మనమందరూ ఆదివారం అంటే స్పెషల్గా చూస్తాం. కానీ మందసం తన ఇంట్లో ఉన్న ప్రతిరోజు ఆయనకి ఎవ్రీడే స్పెషల్. ప్రతిరోజు స్పెషల్ ఎవరికి? ఒబేదేదోముకి. కానీ మనకి ఆదివారమే స్పెషల్, మిగతా రోజులన్నీ మనవి. ఆదివారం మాత్రం దేవుని. కొంతమందికి అది కూడా ఉండదు, ఆ రోజు కూడా మనదే. ఎవ్రీడే స్పెషల్ ఆయనకి. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధి సహవాసాన్ని, ఆ దేవుని సన్నిధిని ఆయన అనుభవించాడు. కానీ మనం ఈరోజు అలా అనుభవించగలుగుతున్నామా? ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నామా? ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తాము, కానీ ఆ దేవుని సన్నిధిని మన ఇంటికి తెచ్చుకోలేము. ఉదాహరణకి తాజ్మహల్ దగ్గరికి వెళ్దాం. తాజ్మహల్ అంటే ఒక సమాధి ఆగ్రాలో ఉంది. అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకొస్తారు. కొన్నిసార్లు తాజ్మహల్ బొమ్మలు కొంటా ఉంటాం, ఆ నమూనాను కొంటాం, ఇంట్లో అందంగా పెట్టుకుంటాం. అంటే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి తాజ్మహల్ నమూనాను తెచ్చుకున్నాం మనం. లేదా ఏదైనా ఒక సముద్ర బొడ్డుకి వెళ్ళి సముద్ర బొడ్డులో ఉన్నటువంటి ఆ సముద్రంలో ఉన్న ఓడల ఫోటోలు తీసుకుని మనం అందంగా చూసుకుంటూ ఉంటాం. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ నమూనాలు మనం తెచ్చుకుంటాం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిని ఎందుకు మన ఇంటికి తెచ్చుకోము? తెచ్చుకోం. దేవుని సన్నిధి అంటే అక్కడ వరకునే ఉండాలి. గుమ్మం దాటే వరకు లేదా గేటు దాటే వరకు. గేటు దాటితే చాలు ఏంటంట సన్నిధి మర్చిపోతారు. ఇక వాక్యము చెప్తున్నప్పుడు ఏమి వినరు, విన్నా సరే దాన్ని మర్చిపోతారు. ఒక ఆమె వాక్యం విన్నదట. వాక్యం విన్నదనంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆయన భర్త అడుగుతున్నాడట, ఈరోజు నేను రాలేకపోయాను కొన్ని పరిస్థితుల వల్ల, ఏమిన్నావు నువ్వు అని తన భార్యని అడిగాడంట. ఈరోజు పాస్టర్ గారు చాలా మంచి వాక్యం చెప్పారు. ఏం చెప్పారంటే చాలా మంచి వాక్యం చెప్పారు. ఏం చెప్పారంటే చివరికి నోరు తిరక్క అన్నదట, కురువు దెయ్యాల గురించి చెప్పారు ఈరోజు అన్నది. ఏ దెయ్యాల గురించి? కురువు దెయ్యాల గురించి మంచి వాక్యం చెప్పాడు. ఈలోగా వాళ్ళ అబ్బాయిని పిలిచి, ఎరా ఈరోజు వాక్యం ఏం చెప్పారంటే అతను అన్నాడట, అమ్మ చెప్పింది కురువు దెయ్యాల గురించి చెప్పారంట కదా అంటే అబ్బాయి అన్నాడట, కురువు దెయ్యాలు కాదు, కొరింథీయులకు రాసిన పత్రిక గురించి చెప్పారు. అంటే కొరింథీయులకు రాసిన పత్రికకి కురువు దెయ్యానికి కూడా తేడా లేదు, తేడా తెలియదు. ఏం చెప్పారు అని అంటే ఏం చెప్పారు కాదు, ఒక చిన్న మొక్క గుర్తుపెట్టుకుంటారు, ఆ మొక్కే ఇక్కడ చెప్తారు. కానీ గమనించాలి, దేవుని సన్నిధిని ఇంటి దగ్గర కూడా అనుభవించలేనటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే మన కుటుంబాల్లో మనశ్శాంతి లేకపోవడం గల కారణం దేవుని సన్నిధిని మనం ఇంటి దగ్గర కూడా అనుభవించలేకపోతున్నాం. పాటలు లేవు, ప్రార్థన లేదు, బైబిల్ ఒక వస్తువులో చూడడం వల్ల బైబిల్ ఆ కబోర్డ్లో ఉంటుందంతే. మరలా ఎప్పుడు తీస్తామంటే మరలా ఆదివారం మాత్రమే. కానీ ఒబేదేదోము అలా కాదండి. మందసాన్ని తెచ్చుకున్నాడు, మందసాన్ని తన ఇంట్లో ప్రతిష్ఠించుకున్నాడు, మందసం చుట్టూ ఉన్నాడు, తన పిల్లలు ఉన్నారు, పాటలు పాడారు, ఆరాధన చేశారు, అక్కడే ప్రార్థన చేశారు, అక్కడే ఉన్నారు. 3 నెలలు తన ఇంట్లో ఉన్నటువంటి మందసాన్ని ఆయన ఆస్వాదించాడు. అందుకే ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఆయన కుమారులైనటువంటి 8 మంది పరాక్రమశాలులయ్యారు. బిలీవ్ అంటారు దాన్ని, నమ్మడం. నమ్మడం అంటే అర్థం ఏంటో తెలుసా? నమ్మడం అంటే ప్రతికూల పరిస్థితులు కూడా, అది నమ్మడానికి వీలు లేకుండా ఉన్నా సరే నమ్మాలి. అబ్రహాము నమ్మాడు కదా,
ఇంత వయసులో పిల్లలు పుట్టలేనటువంటి ఆ ఆ యొక్క విధానంలో కూడా ఆకాశం వైపు కన్నులెత్తి చూడు, ఆ నక్షత్రాలను చూడు, ఆ నక్షత్రాల వల్ల నీ పిల్లల్ని చేస్తానంటే, నీకు పిల్లల్ని ఇస్తానంటే అబ్రహాం నమ్మాడా లేదా? నమ్మాడు. అదే కదా నీతి అంటే, అదే కదా విశ్వాసం అంటే, అదే కదా బిలీవ్ అంటే. మన విశ్వాసం ఏం విశ్వాసం అంటే, మన విశ్వాసం ఉదయం ఉండి సాయంత్రానికి మాయమైపోయేది, క్షణం మాత్రం ఉండి మరలా మరో క్షణంలో మాయమైపోయేది మన విశ్వాసం. కానీ ఈ ఒబేదేదోం బిలీవ్ చేశాడట, అందులో పవర్ని చూశాడు, అందులో శక్తిని చూశాడు, నమ్మాడు. దేవుని సన్నిధిని ఆదివారం ఒక స్పెషల్ డేలా చూడలేదు, ప్రతిరోజు ఎవ్రీడే స్పెషల్గా చూశాడు. అందుకే దేవుని సన్నిధిని ఆయన అనుభవించాడు. చివరగా అచీవ్, లీవ్, విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? ఆ మందసం గురించి చెప్తున్న అపోహలన్నీ విడిచిపెట్టాడు, లీవ్. తర్వాత బిలీవ్, మందసాన్ని నమ్మాడు, దేవుని సన్నిధి నమ్మాడు. చివరికి ఆయన అచీవ్, సాధించాడు. ఏం సాధించాడు? ఈయన 3 నెలల తర్వాత ఏం జరిగింది? 3 నెలల తర్వాత ఏం జరిగిందని అంటే, చూడండి, ఆయన పొలం పండిందంట, ఆయన గొర్రెలు, ఆయన మేకలు, ఆయనకున్న ఆస్తి అంతా విస్తారంగా రెట్టింపు అయిపోయింది. ఆయన కుమారులు ఆశీర్వదింపబడ్డారు, ఆయన కుమారులు కూడా ఆశీర్వదింపబడ్డారు. సాధించాడు. దేనికి సాధించాడు? ఊరకనే సాధించాడా? ఆ మందసాన్ని 90 రోజులు తన ఇంట్లో పెట్టుకుని ఆస్వాదించడం వలన, బిలీవ్ చేయడం వలన అచీవ్ అయ్యాడు. సాధించడం అంటే రాత్రికి రాత్రే సక్సెస్ అంటే ఎలా వస్తుంది? విజయం ఎలా వస్తుంది? సాధించడం అంటే నువ్వు ప్రార్థన ఏమి చేయవు కానీ సాధించాలి, నువ్వు వాక్యం చదవు కానీ సాధించేయాలి, నువ్వు ఏమి చేయవు కానీ నీకు అన్నీ వచ్చేయాలి, ఆశీర్వాదం వరద కురిచేయాలి నీ మీద, ఆశీర్వాదాలు పంట పండిపోవాలి, ఏమి చేయవు. సాధించడం అంటే ఏంటో ఒక ఉదాహరణ చెప్తాను. మేరీ కోమ్ అనే ఒక అమ్మాయి ఉంది. మేరీ కోమ్, ఆమె మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయి. మణిపూర్ తెలుసు కదా, మణిపూర్ ఆ మధ్యకాలంలో చాలా గొడవలు జరిగాయి. ఆ మణిపూర్ అంతా ఒక విధంగా చెప్పాలంటే చాలా చావులు మనం చూసాం. చోరా చాంద్పూర్ అనే ఒక ఊరుంది ఆ మణిపూర్లో, తెలిసి ఉంటుంది. చోరా చాంద్పూర్ అంటే స్త్రీలను బట్టలన్నీ తీసేసి నగ్నంగా ఊరేగించారు, కొట్టారు, చంపారు కూడా. ఆ ఊరి పేరే చోరా చాంద్పూర్. ఆ చోరా చాంద్పూర్ అనేది ఎంత భయంకరం అంటే, ఇక చెప్పాలంటే ఎవరిని వెళ్ళనివ్వలేదు, బయట వాళ్ళు ఎవరిని కూడా అక్కడికి వెళ్ళనివ్వలేదు. అక్కడ స్త్రీలను నగ్నంగా ఊరేగించి చంపేశారు, అత్యాచారం చేసేసారు. అలాంటి చోరా చాంద్పూర్లో పుట్టింది ఈ అమ్మాయి మేరీ కోమ్. 1982లో పుట్టింది, 1982వ సంవత్సరంలో పుట్టిన తర్వాత కడుబేద కుటుంబం, వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం, ఒకరోజు కూలి పనికి వెళ్తేనే గడుస్తుంది, లేకపోతే గడదు. అలాంటి పేదరికంలో పుట్టినటువంటి అమ్మాయి ఎవరన్నా ఉన్నారంటే ఈ మేరీ కోమ్. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక స్కూల్ టైంలో నుంచి కూడా ఆవిడకి స్పోర్ట్స్ మీద కొంత ప్రేమ, మక్కువ ఉండేది. ఆ స్పోర్ట్స్ ఏంటంటే బాక్సింగ్ ఆడాలన్నటువంటి. వాళ్ళ తండ్రి, అమ్మ మనకెందుకమ్మ ఇలాంటి ఆటలు, అంటే స్కూల్ లెవెల్ దాటి మండల లెవెల్ ఆడుతుంటే మనకెందుకమ్మ ఈ ఆటలు, ఏదో చిన్న చదువుకుంటే ఏదైనా వస్తే బ్రతుకుతావు కదా, లేకపోతే నీకు జ్ఞానం తెలుస్తుందన్న ఉద్దేశంతో స్కూల్కి పంపుతుంది తప్ప మనమేంటి, మన స్థితి ఏంటి, మనం ఆ స్థాయికి వెళ్ళడం ఏంటని చాలా మాటలు ఆమెను నిరుత్సాహపడేలాగా మాట్లాడేవాడు అలా. అయినా సరే పట్టుదల వదలకుండా బాక్సింగ్ ఒక కోచ్ దగ్గర నేర్చుకోవడం ప్రారంభించింది. అలా నేర్చుకున్న తర్వాత పరిస్థితులు అంతగా బాగాలేదు, కుటుంబం వాళ్ళు వ్యతిరేకించారు, చుట్టుపక్కల వారు నువ్వు సాధించడం ఏంటి, నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏముంది, మీ నాన్న ఉదయం పనికి వెళ్తే సాయంత్రం వరకు కష్టపడితే కానీ మీ యొక్క ప్లేట్లలో భోజనం రాదు, నీకేంటి అని చాలా నిరుత్సాహమైన మాటలు చుట్టుపక్కల వారు కూడా అన్నారు. ఆమె ఇవన్నీ పట్టించుకోలేదు. ఏం చేసిందో తెలుసా? అలాగే ఓ కోచ్, నెలకింత జీతం ఇచ్చి ఓ కోచ్ పట్టుకుని ఆ కోచ్ దగ్గర నేర్చుకున్న తర్వాత ఆమెకు నేషనల్లో అనగా స్టేట్లో ఆడే అవకాశం వచ్చింది. స్టేట్లో నిరూపించుకుంది. అందరూనంట వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ సంపాదించిన ఆస్తితో పాటు మంచి గ్లౌజెస్, అంటే బాక్సింగ్ ఆడాలంటే గ్లౌజెస్ ఉంటాయి సార్, లావుగా ఉంటాయి, అంటే ఇలా గుద్దడానికి. ఆ గ్లౌజెస్ కొనుక్కోవడానికి కూడా దారి లేదు ఆమెకు. అలాగే బూట్లు, ఆ షూస్ కొనుక్కోవడానికి కూడా ఆమెకు దారి లేదు. సెకండ్ హ్యాండ్లు షూస్ కొనుక్కుందంట, సెకండ్ హ్యాండ్ గ్లౌజులు కొనుక్కుందంట, సెకండ్ హ్యాండ్ల షూసు, సెకండ్ హ్యాండ్ల గ్లౌజెస్ కొనుక్కొని పోటీలకు వెళ్ళిందంట స్టేట్ లెవెల్ ఆడడానికి. అందరూ ఆ సెకండ్ హ్యాండ్లు చూసి నవ్వుకున్నారట లోపల.
ఆమెని హేళనగా చూశారట. ఆ ఎంపైర్ కూడా అసలు ఆమెను అదోలా అంటే ఏమో హేళనగా, అంటే ఈమె ఎలా సాధిస్తుంది అన్నట్టుగా. కానీ పట్టుదల వదలలేదు. స్టేట్ లెవెల్ ఆడింది, గెలిచింది. గమనించాలి, అలా స్టేట్ లెవెల్ ఆడి తర్వాత నేషనల్ ఆడిన తర్వాత ఇంటర్నేషనల్ ఆడింది. ఆడి ప్రపంచపు అంటే వరల్డ్ నెంబర్ 1 ఛాంపియన్షిప్ సాధించింది. ఒకసారి కాదు, చాలాసార్లు. ఆమె అవార్డులు ఏంటో తెలుసా? పద్మవిభూషణ్, పద్మశ్రీ, రాజీవ్ చూడండి, కేఎల్ రత్న అవార్డు. ఒకటి కాదు, అద్భుతమైన మేరీ అనే ఒక మంచి బిరుదు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె సాధించిన పథకాలు అవి ఇల్లు సరిపోదు. ప్రపంచపు నెంబర్ 1 బాక్సింగ్ ఆడింది. పెళ్ళైపోయింది, ఇద్దరు పిల్లలుండి పెళ్ళైపోయిన తర్వాత ఇద్దరు పిల్లలుండి కూడా ప్రపంచపు నెంబర్ 1 బాక్సింగ్గా ఎదిగింది. సాధించాలనే పట్టుదల ఉండాలి. సాధించింది. అచీవ్ అంటే రాత్రికి రాత్రే సక్సెస్ రాదు. రాత్రికి రాత్రే ఏది నువ్వు సంపాదించుకోలేవు. దాని వెనకాల ఎంతో కృషి పట్టుదల ఉండాలి. ఉభయదేదం వెంటనే మనసం పెట్టిన వెంటనే వచ్చేలేదు. మనసం పెట్టేసిన వెంటనే ఆ రోజు రాత్రే ఆకాశం నుంచి ఏమి కురిసేలేదు. 90 రోజులు చూడండి. అప్పటికి ఉజ్జమరణం ఉందా? పైగా మందసం ఏ మాత్రం తేడాగా ఉన్నా ఆ కుటుంబానికి రోగాలు వచ్చేస్తాయి, ఆ కుటుంబానికి తెగుళ్ళు వచ్చేస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే చచ్చిపోతారు. మందసం అంటే అంత డేంజర్. అలాంటి పరిస్థితుల్లో మందసాన్ని తన ఇంటి దగ్గర పెట్టుకుని నేను ఏమైపోయినా పర్లేదు, మందసం మాత్రం ఇక్కడ ఉండాలని ఆ మందసం తెచ్చుకున్నాడు, గౌరవించాడు, సన్నిధిగా మార్చుకున్నాడు, ప్రార్థన చేశాడు, చివరికి సాధించాడు. ఉభయదేదం. గమనించండి, ఈరోజు మనం ఏం సాధిస్తున్నాం? మీకు వచ్చింది తెలుసా? దేవుని సన్నిధిని సరిగ్గా అనుభవించకపోతే శాపం మనకది. దేవుని సన్నిధికి వెళ్ళి మన బ్రతుకు మారకపోతే అది మనకు శాపం. అందుకే మన జీవితాల్లో ఎదుగుతలేదు. మన జీవితాలు ఇంకా మనశ్శాంతి లేకుండా ఉన్నాయంటే మనం దేవుని సన్నిధిని సరిగ్గా అనుభవించడం లేదు. పాటలు పాడుతాం, అందులో వేషధారణ ఉంటుంది. మాటలు మాట్లాడుతున్నాం, అందులో వేషధారణ ఉంటుంది. భక్తి చేస్తున్నాం, అందులో వేషధారణ ఉంటుంది. అందుకే మన జీవితాలు ఒక విధంగా చెప్పాలంటే అణగారిపోతున్నాయి. కానీ ఓబేదేదోము అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు, సాధించాడు, అపోహలు విడిచిపెట్టాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పేవన్నీ కూడా భయపడకుండా వాటన్నిటినీ పక్కకు తీసేశాడు. తర్వాత దేవుని సన్నిధి మీద నమ్మకం ఉంచాడు, మందసం మీద నమ్మకం ఉంచాడు. ఆ మందసాన్ని నమ్మాడు. ఆ దేవుని సన్నిధి చుట్టూ తిరిగి 90 రోజులు తన తలరాతను మార్చేసుకున్నాడు. మన తలరాతను మనం మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు. దేవుడు అవకాశం మనకిచ్చాడు. మన తలరాత మారడం లేదు, మన తలరాత మారడం లేదని ఈరోజు మనము కొన్ని కబుర్లు చెప్పుకుంటూ మన జీవితాన్ని వృధాగా పోనిస్తున్నాం. కానీ వృధాగా పోనివ్వకుండా మన జీవితంలో కొన్ని అవకాశాలు మనం ఏం చేయాలంటే అందిపుచ్చుకోవాలి. సరైన భక్తి చేసి, దేవుడు మెచ్చే భక్తి చేసి, దేవుడు మెచ్చేటువంటి ఆ భక్తి మనమే కాదు, మన పిల్లలు, మన కుటుంబం అంతా చేసి ఆశీర్వాదాలకి వారసులుగా మనము మారగలం. విలియం బోర్డాన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి. విలియం బోర్డాన్ గోల్డెన్ స్పూన్ అబ్బాయి అంటే అర్థం ఏంటంటే అతి సంపన్నమైన కుటుంబం వాళ్ళది. విలియం బోర్డాన్ ఎంత అతి సంపన్నమైన కుటుంబం అంటే ఆయనకి ఏం తినిపించినా గోల్డెన్ స్పూన్తోనే తినిపించేవారు, బంగారపు స్పూన్తో తినిపించేవారు. అంత సంపన్నమైన కుటుంబం. ఒకరోజు ఆ అబ్బాయికి వాళ్ళ నాన్న ఒక ఆప్షన్ ఇచ్చాడట. ఒరే, మనకున్న ఆస్తితో మనకున్న ధనంతో ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా తిరుగు, నీకు అవకాశం ఉందని ఒక అవకాశం ఇచ్చేసరికి ఆ అబ్బాయి చైనా, భారతదేశం ఈ 2 దేశాలు వచ్చాడట. వచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రజలను చూసి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను చూసి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల స్థితిని చూసి గుండె బరువెక్కిపోయి కనీసం దేవుడంటే ఎవరో కూడా తెలియని స్థితిలో ఈ ప్రజలు ఉన్నారా అని ఆ రోజు బాధపడి వెంటనే తనకున్నటువంటి ధనాన్ని, తనకున్నటువంటి ఆ స్థితిని అంతటిని కూడా ఆ ధనాన్ని ఉపయోగించి ఈ యొక్క రాష్ట్రాలకి, ఈ యొక్క దేశాలకి సేవ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడట. అయితే తన ధనం ఆయన ఉన్నప్పటికీ కూడా, ఆ ధనము ఉన్నప్పటికీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఏ యవనస్తుడు కూడా లేదా ఏ మిషనరీ సేవ కూడా చేయనివారు చూడండి, ఏ మిషనరీ అయినా సరే ఎలా ఆలోచిస్తారంటే తనకున్న అవకాశాలను బట్టి కాదు, ఏ అవకాశం లేకుండా వాళ్ళు సేవ చేయాలని ఒక మిషనరీ ఆలోచిస్తాడు. ఈ అబ్బాయి ఆలోచించిన విధానం అద్భుతం. ఎలా ఆలోచించారంటే నా దగ్గర సంపద ఉన్న ఆ సంపదతో నేను దేవుని సేవ చేయకూడదు అనుకున్నాడట.
దాన్నే నో రిజర్వ్. నో రిజర్వ్ అంటే అర్థం ఏంటంటే, నా దగ్గర ధనం ఉన్నా సరే దానిని ఏమాత్రం కూడా నేను ఉపయోగించకుండా సేవ చెయ్యాలి అనుకున్నాడు. ఎవరు అనుకుంటారండి ఈరోజు అలా? ఈరోజు డబ్బు కోసమే దేవుని సన్నిధికి వస్తాం, డబ్బు కోసమే దేవుని సన్నిధి గుమ్మం పెట్టి ఎక్కుతాం, డబ్బు కోసమే ఈరోజు దేవుని నమ్మేవారు ఉన్నారు. కానీ నా దగ్గర ఉన్న డబ్బుతో దేవుని సేవ చేయకూడదని ధనం అంతటిని, ఆస్తిని అంతటిని పక్కకి నెట్టేసి తన స్వశక్తితో, తన ఆలోచనలతో మన భారతదేశము, చైనా వచ్చి సువార్త ప్రకటించాడు. సరిగ్గా 25 ఏళ్ళు వచ్చినాయి. 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ 25 ఏళ్ల వయసులో భారతదేశంలో లేదా ఈ చైనా దేశాల్లో సేవ చేసేటప్పుడు ఆయనకి చూడండి, ఆయనకు ఒక రకమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వల్ల 25 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. అందరూ అన్నారట, వీడికి ఆస్తి ఉంది, అనుభవించడానికి ఏమి లేదు, అదృష్టం లేదు వీడికి. వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ బంధువులు అందరూ కూడా సంపన్నమైన కుటుంబానికి చెందినవారు, అనుభవించడానికి, వీడు తినడానికి అదృష్టం లేదు వీడికి. టైం అంతా వేస్ట్ చేసాడు వీడు. వాట్ ఏ వేస్ట్ టైం అన్నారంట వాళ్ళు. టైం అంతా వేస్ట్ చేసేసాడు, టైం అంతా వృధా చేసేసుకున్నాడు. ఎవడైనా డబ్బు ఉంటే ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, అనుభవిస్తాడు. ఈడేంటి డబ్బు ఉండించుకుని సేవ చేస్తాను చెప్పేసి ఎక్కడికో పోయి చివరికి ఒక్క సేవ వచ్చాడని అన్నారట. ఆయన అలా తన డైరీలో రాసుకున్నట్టు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాసిన డైరీ చూసినప్పుడు కొన్ని ఆశ్చర్యపోయేటువంటి మాటలు. ఒకటి, నో రిజర్వ్ అంటే అర్థం ఏంటంటే, నేను నా ధనంతో సేవ చేయకూడదని రాసుకున్నాడట. తర్వాత నో రిట్రీట్స్ అంటే అర్థం ఏంటి? నో రిట్రీట్స్ అంటే నాకు సరదాలు, సంతోషాలు ఏమీ లేకుండా సేవ చేయాలనుకున్నాడట. చూడండి ఎలా రాసుకున్నాడు డైరీ. నా సరదాలు చేసి లేకపోతే సంతోషంగా ఉండి అనుభవించి, లోకాన్ని అనుభవించి సేవ చెయ్యాలి అని అనుకోలేదట. ఇవేమి అనుభవించకుండా దేవుని సేవ చెయ్యాలనుకున్నాడట. గమనించండి, ఎవరు ఉంటారు అలా? అందరూ వీడేమి అనుభవించకుండా చచ్చిపోయాడు అని అందరూ అంటున్నా సరే, ఆయన మాత్రం దేవుని కోసం నిలబడి, గమనించండి, సేవ చేసి చచ్చిపోయాడు. మరి సాధించాడు ఆయన. ఏం సాధించాడనంటే దేవుని సాధించుకున్నాడు, దేవుని సంపాదించుకున్నాడు. మనుషులందరూ అతన్ని వదిలేసినా, మనుషులందరి దృష్టిలో ఆయన ఎలాగున్నా, దేవుని దృష్టిలో మాత్రం గొప్పగా దేవునిలో ఆయన ఎదిగాడు, దేవుణ్ణి సంపాదించుకున్నాడు. ఆయనకున్న అవకాశాలన్నీ కూడా వదిలేసుకున్నాడు. దేవుడే జీవితం అనుకున్నాడు. ప్రైమరీగా, ప్రధానంగా దేవుడే నాకు కావాలనుకున్నాడు. కొంతమంది కొన్నిసార్లు మనం అలాగే అంటారు, వీడి కోసం ఒక ఇల్లు కొనుక్కోవట్లేదు, వీడి కోసం ఒక పొలం కొనుక్కోవట్లేదు, వీడి కోసం ఏమి సంపాదించుకోవట్లేదు, అంతసేపు దేవుడు అంటున్నారు అని చాలామంది అనరాని మాట్లాడచ్చు. కానీ రక్షించిన వారికి మహాశక్తి, రక్షింపబడలేని వారికి వెర్రితనం. చూడండి, ఈ విలియం బోర్డన్ అనేటువంటి ఈ యవనస్తుడు 25 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. కానీ దేవుని కలిగి చచ్చిపోయాడు. ఒబేదేదం అలాగే సాధించాడు. ఒబేదేదం చూడండి, మనసు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒబేదేదము సంపాదించుకున్నాడు, పంటలు పండాయి, బాగా పంటలో అభివృద్ధి వచ్చింది, గొర్రె మేకల్లో అభివృద్ధి వచ్చింది, పిల్లలు కూడా అభివృద్ధి చెందారు. ఒక విధంగా చాలా గొప్పడైపోయాడు. గొప్పడైపోయిన తర్వాత మందసం కూడా 90 రోజుల తర్వాత వెళ్ళిపోయింది. మందసం వెళ్ళిపోయిన తర్వాత అక్కడతో ఆగకుండా మందసం ఎక్కడైతే ఉన్నదో ఆ మందసం పెట్టేటువంటి ఆ దేవాలయం లేదా ఆ గుడారంలో ద్వారపాలకుడిగా జాయిన్ అయ్యాడంట. అంటే వాచ్మెన్గా జాయిన్ అయ్యాడంట ఈయన. ఏంటి, మందసం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. ఎంత గొప్ప విషయం చూడండి. మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని, ఆ మందసం ఎక్కడైతే ఉందో ఆ మందసం ఉండే చోట ఒక ద్వారపాలకుడిగా, అనగా ఒక గేట్ కీపర్గా లేదా వాచ్మెన్గా అక్కడ ఉండి ఆ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడట. మనమా ఏదైనా పొందుకుంటే కనబడం. ఇంకా పెళ్లి కానంతసేపు పెళ్లి కాలేదంటారు, పెళ్ళైన తర్వాత కనబడరు. ఉద్యోగం రానంతసేపు అయ్యగారు ప్రార్థన చేయండి, నా కోసం ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటామని మనం ఉపవాసం ఉంటాం, 10 మందిని ఉపవాసం చేయిస్తాం. దేని కొరకు? ఉద్యోగం కొరకు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉపవాస ప్రార్థనకు వస్తామంటే ఇప్పుడు కాలేదు, ఉద్యోగం ఉంది కదా. పొందుకున్నంత వరకు లోకలోకి సామెత ఉంటుంది. ఏంటది? లోకలో సామెత ఉంటుంది కదా, జుట్టు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అందకపోతే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయండి అయ్యారు, నా పరిస్థితి అయ్యారు ఏడుస్తాం. ఎక్కడ లేని ఏడుపు అంతా ఏడుస్తాం. ఇంకా అందేస్తుంది కదా. అందేసిన తర్వాత పాస్ గారు జుట్టు పట్టుకుని, ఏటండి ఇలా ప్రార్థన ఏంటి ఇలా అంటుంటారు చాలామంది. మేము ఇప్పుడు అందేసింది కదా. ఒబేదేదం అలాంటి మనసు కలిగిన వాడు కాదు. మందసం ఎప్పుడైతే పోయిందో
ఆ మందసం తన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి ఆలోచనతో ఆ మందసం ఉండే చోట వెళ్ళి ఆ గేట్ దగ్గర ఒక గేట్ కీపర్గా ఉండిపోయాడంట. అంటే వచ్చే పోయే వాళ్ళకి గేట్ తీస్తా ఉన్నాడు. ఏంటండి, అతను పంటలు అభివృద్ధి చెందాయి కదా, అతను మేకలు అభివృద్ధి చెందాయి కదా, అతను గొర్రెలు అభివృద్ధి చెందాయి కదా, అతను కుమారులు పరాక్రమశాలు అయ్యారు కదా 8 మంది. మరి ఇంత సంపాదించిన తర్వాత ద్వారపాలకుడు అవడం ఏంటి? అదేనండి గొప్పతనం అంటే. నీకు ఎంత ఉన్నదన్నది కాదు, నీ అంతటిని నీకు ఇచ్చినటువంటి, చూడండి, ఆయన మనసు మందసం ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనసు చూడండి, ఎంత సంపాదించినా ఆయన మనసు సంపాదించిన వాటి మీద లేదు, సంపాదించిన వాటి మీద లేవు. కానీ ఎవరైతే ఆ సంపాదన అంతా ఇచ్చాడో ఆయన మీద ఉంది మనసు. మనకి ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ కుమారుడిని ఇస్తే కుమారుడి మీద ఉండకూడదు నీ మనసు, కుమారుడిని ఇచ్చిన దేవుని మీద ఉండాలి. అబ్రహాము లేక అబ్రహాంకి ఎవరినిచ్చాడు? ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత కొద్దిగా అబ్రహాం గారికి దేవుని మీద కంటే ఇస్సాకు మీద ప్రేమ పెరిగిపోయింది. ఎంత ప్రేమ అంటే గుండెల్లో గుడిగడేసుకుంటాడంటే ఎవరి కోసం? ఇస్సాకు కోసం. దేవుడికి ఇది అర్థమైంది. ఈ గుండెల్లో ఇస్సాకు యొక్క గుడిగడేసాడు అబ్రహాము అనే చిన్న టెస్ట్ చేశాడు. ఏం టెస్ట్ అంటే, నీకు లేక పుట్టినటువంటి నీ కుమారుడు నా కొరకు బలిచ్చే. వెంటనే అబ్రహాము మోరియా కొండ మీద తీసుకెళ్ళిపోయి ఎవరైతే బలి అర్పించబడిపోతున్నారో ఆ కుమారుడి చేతే కట్టెలన్నీ ఏరించి పేర్చి, కుమారుడు అడుగుతున్నాడంటే ఇస్సాకు, నాన్న బలి ఇవ్వడానికి గొర్రెది అన్నాడట. బలి ఇవ్వడానికి గొర్రెది అన్నప్పుడు, ఒరే ఆ బలిచ్చేటువంటి గొర్రె ఎవరో కాదు, నువ్వే, పడుకోరా అన్నాడట. అప్పుడు ఇస్సాకు, ఎందుకనన్నా నన్ను బలిస్తున్నావు అని పారిపోయాడా? తండ్రి మాటను జమదాటకుండా ఆ కట్టెల మీద పడుకున్నాడు. వెంటనే అబ్రహాం ఇలా కత్తెత్తి ఇలా మెడ వరకు దించేసరికి దూత అన్నది, ఆగు అబ్రహాం, నువ్వు బలి ఇచ్చేసావు, నీ గుండెల్లో గుడిని పగలగొట్టేసావు, ఇంకా బలి ఇచ్చేసాను. నీ గుండెల్లో దేవుని తప్ప వేరే ఏ స్థానం ఇచ్చినా సరే అది దేవునికి నచ్చదు. అందుకే నాకంటే నీ తల్లినైనను నీ తండ్రినైనను నీ వారెవరిని కూడా నువ్వు ప్రేమించకూడదు. అబ్రహాం గుండెల్లో ఇస్సాకు గుడి కడితే అబ్రహాం ఏం చేశారంటే, అబ్రహామును దేవుడు ఎలా టెస్ట్ చేశారంటే, అబ్రహాము దేవుని యొక్క ఉద్దేశం భౌతికపరమైనటువంటి బలి కాదు అది. అబ్రహాము గుండెల్లో ఇస్సాకు గుడి పగిలేంత వరకు అబ్రహాం టెస్ట్ చేశాడు. ఎప్పుడైతే అబ్రహాం గుండెల్లో ఉన్నటువంటి ఇస్సాకు గుడి పగిలిపోయిందో వెంటనే నువ్వు బలిచ్చేసావులే అని అక్కడతో ఆపాడు. ఒబేదెదోము మనసంతా అతను పొందుకున్న ఆస్తి మీద కానీ, పొందుకున్నటువంటి ఆ పశువుల మీద కానీ, ఆ కుమారుల మీద కానీ, పరాక్రమశాలలు కదని గొప్పలు చెప్పుకుంటూ తిరగలేదు. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు. ఎలా గొప్పలు చెప్పుకుంటారు? లేని వరకు లేనంతసేపు కూడా చాలా దీనంగా మాట్లాడతారు. పొందుకున్న తర్వాత ఇంకెంత గొప్పలంటే అంత ఇంత కాదు. కానీ ఒబేదెదోము గొప్పలు చెప్పుకోలేదు, గొప్ప దేవుడు వెంట వెళ్ళిపోయాడు. అంత ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తి అనుభవించవచ్చు కదా, అంత ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తితో పాటు చక్కగా సరదాగా గడపచ్చు కదా. అలా ఏమీ లేదు. ఆ ఆస్తి మీద కాదు, సృష్టికర్త మీద ఉంది ఆయనకి ఆలోచన. అందుకే మందసం ఎక్కడికైతే వెళ్ళిపోయిందో ఈయన కూడా అక్కడికి వెళ్ళిపోయి పెద్దగా ఉన్నాడా? అక్కడికి వెళ్ళిపోయి చలామణి చేశాడా? ప్రత్యక్ష గుడారంలో అతను ఏమైనా ధనం ఇచ్చేసి ఒక అధికారం కొనుక్కున్నాడా? అవేమీ కాదు. ప్రత్యక్ష గుడారంలో ఆ మందసం ఉండేటువంటి ఆ స్థలంలో ద్వారపాలకుడిగా ఒక వాచ్మెన్గా జాయిన్ అయిపోయాడు. ఎంత గొప్ప విషయం. సాధించాడు. ఏం సాధించాడంటే దేవుని సాధించాడు, దేవుని ప్రేమను సాధించాడు, దేవుని సన్నిధిని సాధించాడు. తన కుటుంబాన్ని, తన కుటుంబ రాతను, తన వంశపు రాతను, తన రాతను 90 రోజుల్లో మార్చేసుకున్నాడు. మీకు ఒక టాస్క్, 90 రోజుల్లో మీరు మీ తలరాతను మార్చుకోగలరా? మీ తలరాతను మార్చుకోగలరా? 90 రోజుల్లో నీ కుటుంబాన్ని ఆత్మీయ స్థితిలో కట్టుకోగలవా? 90 రోజుల్లో నీ కుటుంబాన్ని ప్రార్థనలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలవా? 90 రోజుల్లో నీ కుటుంబాన్ని వాక్యపు కట్టడాలపై, ఆ గోడలపై నీ కుటుంబాన్ని నిలబెట్టగలవా? 90 రోజుల్లో నువ్వేం సాధిస్తావంటే 90 రోజుల్లో నువ్వేం సాధిస్తావు? ఆ పట్టుదల ఉందా? కానీ ఒబేదెదోము 90 రోజుల్లో అనగా 3 నెలల్లో తన జీవితాన్ని, తన కుటుంబపు రాతను, తన తలరాతను మార్చేసుకుని దేవునికి చాలా దగ్గర అయిపోయాడు. ఒక అన్యుడండి, గిత్తీయుడండి, ఒక ఫిలిష్తీయుడండి. ఆయన ఒబేదెదోము తన జీవితాన్ని దేవునికి ఇచ్చేసి దేవుణ్ణి పొందుకున్నాడు. దేవుణ్ణి పొందుకున్న వారే గొప్పవారు. దేవుడు ఇచ్చేటువంటి ఆస్తులు పొందుకున్నవారు గొప్పవాడు కాదు, దేవుణ్ణి పొందుకున్న వారే గొప్పవారు. ఒబేదెదోము ఆయన అపోహలు విడిచిపెట్టాడు. దేవుని సన్నిధి మీద బిలీవ్ అనగా
లీవ్ అంటే విడిచిపెట్టాడు, బిలీవ్ అంటే నమ్మకం ఉంచాడు. చివరికి ఆ విడిచిపెట్టడం, ఈ నమ్మడం వల్ల సాధించాడు. ఏం సాధించాడంటే దేవుని సన్నిధిని సాధించుకున్నాడు. తరతరాలు యుగయుగాలు ఆయన పేరు చరిత్రలో లిఖించిపోయే విధంగా, ఆయన పేరును మాట్లాడుకునే విధంగా, ఒక అతి సామాన్యుడు గురించి మాట్లాడుకునే విధంగా అతని పేరును ఆ గ్రంథంలో లిఖింపజేసుకున్నాడు. ఎవరనంటే ఓబేదేదోము. ఈరోజు ఓబేదేదోములాగా మనం ఉండగలమా? మనకంటూ ఏ పేరు లేదు, మనకంటూ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మనకంటూ ఈరోజు నీ పేరంటే నీ వీధి చివరిలో కూడా ఏ ఒక్కడికి కూడా తెలియదు. కానీ నీ తలరాత నువ్వు మార్చుకోగలవు, అది నీ చేతుల్లో ఉంది. నీ తలరాత నువ్వు మార్చుకోగలవు. చూసారా, మణిపూర్లో పుట్టినటువంటి ఈ అమ్మాయి తలరాతను ఎలా మార్చుకుందో తెలుసా? ఈరోజు ప్రపంచం గర్వించే విధంగా ఎన్నో అవార్డులు సాధించిందంట, ఎన్నో బిరుదులు ఆమెకు ఉన్నాయి. అతి సామాన్యురాలు, ఒక పేద కుటుంబంలో పుట్టి, ఒక క్రిస్టియన్ అమ్మాయి, క్రీస్తుని కలిగిన అమ్మాయి, తాగడానికి తినడానికి కూడా సరిగా డబ్బు లేని అమ్మాయి ఈరోజు ప్రపంచం గర్వించే విధంగా. మీకు వచ్చింది తెలుసా, ఆమె ఒక ఎంపీ కూడా ఆమెను నామినేటెడ్ పదవి ఇచ్చారు ఆమెకు. అంటే ఎలక్షన్ లేకుండా నామినేటెడ్ పదవి ఇచ్చి ఆమెను రాజ్యసభకు పంపించారట ఎంపీగా, మణిపూర్ ఎంపీగా. ఒకటి కాదు, రెండు కాదు, ఆమె చాలా సాధించింది. ఒక పేద కుటుంబంలో పుట్టి ఆమె అంత పట్టుదలతో సాధించింది. ప్రతిరోజు గేమ్కి ముందు ప్రార్థన చేసుకునేదట. నాకు వచ్చిన పేరు, నాకు వచ్చేటువంటి అవార్డులు, నాకు వచ్చేటువంటి ఈ ఘనత అంతా కూడా నీకే, నీవు మహిమపరచబడాలి. అందుకే ఆమె ప్రతిరోజు ఆ గేమ్ ఆడే ముందు ప్రార్థించుకునేదట. ఈరోజు మనమా భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయము. మనం భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయము. ఎవరైనా ఉంటే చేస్తాము, అది నటింపది. కానీ ఎవరు లేకపోయినా సరే ఇంటి దగ్గర, ప్రభువా నాకు ఈ అన్నం పెట్టినందుకు, ఇచ్చినందుకు నీకు స్తుతులయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు ఆయన అని ఒక తలవాల్చి 2 నిమిషాలు ప్రార్థన చేయలేని పరిస్థితి. కానీ ఓబేదేదోము అలాంటి వాడు కాదు. ఓబేదేదోము ఎంత గొప్పవాడనంటే అపోహలను విడిచిపెట్టాడు, దేవుని సన్నిధి మీద నమ్మకం ఉంచాడు, చివరికి సాధించాడు. సాధించాలన్న తపన ఉంటే సాధించగలవు. నీ తలరాతను మార్చుకోవడానికి ఎవరో రావాల్సిన అవసరం లేదు, ఎవరో ఆకాశం నుంచి ఊడి పడవలసిన అవసరం లేదు, ఎవరో ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచి రావాల్సిన అవసరం లేదు. నీ తలరాతను నువ్వు మార్చుకోగలవు. ఎప్పుడు మార్చుకోగలవు అంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి, అపోహలను విడిచిపెట్టాలి. యవనస్తుడిగా బ్రతుకుతున్నప్పుడు చాలామంది అంటారు, నువ్వు చేయలేవరా, నువ్వు సాధించలేవరా, పలానా వాడి వల్ల అవ్వలేదు, నీ వల్ల ఏమవుతుంది అని చాలామంది నిన్ను దిగజార్చే మాటలు మాట్లాడుతుంటారు. గుర్తుపెట్టుకో, ఎవరూ సాధించలేనప్పుడు మనం సాధిస్తేనే మనకంటూ ఒక పేరు ఉంటుంది. ఎవరు సాధించలేనప్పుడు, ఎవరు అటు వెళ్ళలేనప్పుడు, ఎవరు రిస్క్ తీసుకోలేనప్పుడు మనం రిస్క్ తీసుకుంటేనే మన పేరు చరిత్రలో మిగిలిపోతుంది. ఎవరు చేయలేనిదే మనం చేయాలి. ఓబేదేదోము ఎవరూ చేయలేదు, అక్కడ ఓబేదేదోమే చేశాడు. రాజు సైతం కూడా మోగబోయాడు, సైనికులు సైతం కూడా, అంత పరాక్రమశాలులు కూడా, అంత బలవంతులు కూడా, సైనికులు కూడా ఆ మందసాన్ని తాకే ధైర్యం చేయలేకపోయారు. కానీ ఆ మందసాన్ని తమ ఇంటికి తీసుకువెళ్ళాడు. రోగం వచ్చినా పర్లేదు, ఏదొచ్చినా పర్లేదు, తెగులు వచ్చినా పర్లేదు అనుకున్నాడు. ఆ మందసం ఎలాగైనా నా ఇంట్లో ఉండాలనుకున్నాడు. ఒక అన్యుడండి, ఒక గిత్తీయుడు అంటే అర్థం, ఒక అన్యుడండి. ఆ అన్యుడు మందసం తన ఇంట్లో పెట్టుకుని ఆ మందసం చుట్టూ తన పిల్లల్ని తను ఉండి దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు. అప్పుడుతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఈరోజు ఈ సన్నిధిని, దేవుని యొక్క ఈ ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతున్నారా? మీ కుటుంబంలో ఒక మందసం ఉందా? మీ కుటుంబంలో ప్రార్థన ఉందా? మీ కుటుంబంలో దేవుని ఆరాధించగలిగే స్థితి ఉందా? మీ కుటుంబంలో ప్రతిరోజు దేవుని మాటలు చదివి వినేటువంటి ఆ పిల్లలు ఉన్నారా అనంటే, ఈరోజు కుటుంబాల్లో మనం చూసినప్పుడు అవి ఏమీ లేవు. కుటుంబాల్లో ఈరోజు ఏమున్నాయంటే అన్నీ పనికిరాని కబుర్లు, అన్నీ చూడండి. సెల్ ఫోన్లో ఈరోజు ఏం చేస్తున్నారంటే టైం అంతా సెల్ ఫోన్కి ఇచ్చి ఈరోజు అలా దేవుని దూరం చేసుకుని ఎన్నో కుటుంబాలు చెదిరిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకటి ఆలోచన చేయండి. ఓబేదేదోములాగా మనం ఉండాలి. దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధి కోసం మనం ఆలోచన చేయాలి. దేవుడు మన జీవితాల్లో ఉంటే ఎలా ఆశీర్వదింపబడతామో ఓబేదేదోము ఈరోజు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. కాబట్టి రేపటి నుంచి అయినా మీరు ఇలా ప్రయత్నం చేయండి. మీ కుటుంబంలో ప్రార్థన లేకపోతే, మీ కుటుంబంలో బైబిల్ చదివే విధానం లేకపోతే, మీ కుటుంబంలో ఒకవేళ దేవుని స్తుతించే మనసులు లేకపోతే, అలాంటి మనసు లేకపోతే రేపటి నుంచి ప్రారంభించండి. మీ జీవితాలలో ఖచ్చితంగా కొన్ని రోజులకి మార్పు రాక మానదు. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. దేవుడు మిమ్మల్ని అట్టి రీతిలో, అట్టి ధన్యతలో నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ. ఒబేదేము లాంటి ప్రభువా మనసు మాకు దయచేయండి. అతని మనసు ఆస్తి మీద లేదు, అతని మనసు ధనం మీద లేదు, అతని మనసు మందసం మీద ఉంది, అనగా మీ మీద ఉంది. దేవా, మీరు కావాలి తప్ప మీ చేతితో ఇచ్చే మాకు అవసరం లేదు. ఈ డబ్బు కొన్ని రోజులు ఉంటుంది, మరలా కొన్ని రోజులు ఉండదు. కానీ నీ సన్నిధి, నీ సహవాసం నిత్యం మాకు కావాలి. ఒబేదేము లాంటి మంచి మనసు ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించండి. తన జీవితమే కాదు, తన కుటుంబ జీవితాన్నే మార్చేశాడు, తన తలరాతనే మార్చేసుకున్నాడు. ఈరోజు మేము కూడా మా తలరాతను మార్చుకోవాలి. నా తలరాత ఇంతే అని ఆగిపోకుండా, నా బ్రతుకు ఇంతే అని తండ్రి నిరాశ చెందకుండా, నా జీవితాన్ని, నా తలరాతను మార్చుకోవడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇస్తాడని అవకాశం కోసం ఎదురు చూడాలి. ఒబేదేదోము అవకాశం కోసం ఎదురు చూశాడు. ఎవరూ చేయలేకుండా ఉన్నప్పుడు ఆయన చేసి చూపించాడు. ప్రభువా, ఈ రాత్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ తమ తలరాతను మార్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. తమ జీవితాలను పరివర్తన చెందించుకోవడానికి అవకాశం ఇవ్వండి. భక్తిలో తండ్రి అభివృద్ధిపరచండి. ప్రార్థన నామకార్థంగా కాకుండా హృదయపూర్వకంగా స్థితిని అనుగ్రహించండి. దేవా, వారి జీవితాలను, వారి పిల్లలను, వారి కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బిడ్డల కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు కానీ ప్రభువా తండ్రి, బాగుగా తెలిసిన తండ్రి మీరు ప్రభువా ప్రతి కుటుంబంలోనికి తండ్రి కలగజేసుకుని దేవా వారితో మీరు మాట్లాడండి. వ్యసన పరులు ఉన్నటువంటి కుటుంబాలు మీరు జ్ఞాపకం తెచ్చుకుని ఆ వ్యసన పరులు మార్చండి ప్రభు. వారి జీవితాలు నానాటికి అభివృద్ధిపరిచి ప్రభువా వారి కుటుంబంలో తండ్రి పరాక్రమశాలు లాంటి పిల్లలు ప్రభువా తండ్రి భక్తి విషయంలో ఎదుగుటకు సహాయం దయచేయండి. ఈ యొక్క కూడికను దేవ ప్రతి నెల ఎలా ఏర్పాటు చేస్తున్నటువంటి సంఘ పెద్దలను, దైవజనులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, నాకెందుకులే, నా జీవితం గడిచిపోతుందని మీరు అనుకోకుండా దేవా, ఇది తమ భుజాల మీదకి ఎత్తుకుని ప్రభువా తమ భుజాల మీద భారం పెట్టుకుని ఈ యొక్క సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తండ్రి, ఉన్నటువంటి ఈ మనసు చాలా పెద్దది దేవా. ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన జరుగులాగానే సహాయం దయచండి ప్రభువా. అనేక కాలాల పాటు వారికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేసి ఇలాంటి కూడికలు ప్రభువా వందల్లో వేలల్లో తండ్రి వచ్చి అనేక మంది బిడ్డలు తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి ఈ కూడికలను మీరు దీవించి ఆస్వాదించమని వచ్చిన వారందరిని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షణటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కని వాక్యాన్ని చెప్పినటువంటి సహోదరులు డేవిడ్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను.